భూదేవికి భూషణంలా ఉండే ఉజ్జయిని నగరంలో ధనగుప్తుడు, వర్ధమానుడు అనే ఇద్దరు స్నేహితులున్నారు. వారిద్దరూ బాగా డబ్బున్నవారు. అలాగే నగరంలో మంచి పేరున్నవారు కూడా. వారిద్దరూ విడదీయలేనంత స్నేహంతో వ్యాపారాన్ని చేస్తున్నారు. జీనబు అనే దీవిలో ఒక పడవ ఇనుముకి 2 పడవల బంగారాన్ని ఇస్తున్నారనే మాట వారు విన్నారు. పడవల్లో ఇనుము నింపుకుని జీనబు దేశానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇంతలో వర్ధమానుడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. అది చూసి ధనగుప్తుడు, వర్ధమానా, ఈ జ్వరంతో అంత దూరం నువ్వేమొస్తావు? నేను వెళ్తాను. ఆ వ్యాపారం ఏదో నేనే చేసి నీకు రావాల్సింది తీసుకుని వచ్చి ఇస్తాను. ఇక్కడే ఉండు అని అన్నాడు. మిత్రుడిపై నమ్మకంతో వర్ధమానుడు ఆగిపోయాడు. ధనగుప్తుడు బయలుదేరాడు. 2 పడవల ఇనుముకి 4 పడవల బంగారం వచ్చింది. ఆనందంతో తిరుగుముఖం పట్టాడు ధనగుప్తుడు. సముద్రం మధ్యకు వచ్చాయి పడవలు. ధనగుప్తుడికి దుర్బుద్ధి పుట్టింది. ఇంత బంగారం వర్ధమానుడికి ఇవ్వాలా? చూస్తూ చూస్తూ ఎలా ఇచ్చేది? ఈ బంగారంలో కొద్దిగా కూడా వాడికి ఇవ్వను. అయినా వాడు కూడబెట్టుకున్న దాంట్లో నాకేమైనా సగం ఇస్తాడా? వాడితో నాకు స్నేహమేంటి? వర్ధమానుడు నాకేమైనా బంధువా? ఈ సముద్రంలో నేను మునిగిపోతే వాడు వచ్చి నన్ను కాపాడుతాడా? లేదుగా అనుకుని వర్ధమానుడి మనుషులను సముద్రంలో పడేసి చంపేశాడు. తెచ్చిన బంగారాన్నంతా ఒకచోట భద్రంగా దాచిపెట్టాడు. బిచ్చగాడి వేషంలో నగరానికి ప్రవేశించి తన ఇంటికి చేరుకున్నాడు. రోజులు గడిచాయి. ధనగుప్తుడు వచ్చాడన్న వార్త తెలిసిన వర్ధమానుడు వాడింటికి వెళ్ళాడు. మిత్రమా, నా సొమ్ములు పోయినా మీరు క్షేమంగా తిరిగి వస్తే చాలు అనుకున్నాను. ఎంతో ఆశతో మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మయ్యా, మొత్తానికి వచ్చారు అనేసరికి ధనగుప్తుడు దయ్యం పట్టినట్టు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో మిత్రమా, వర్ధమానా, ఏం చెప్పమంటావు? దైవం మనకి అనుకూలించలేదు. అంతా సర్వనాశనమైపోయింది. సముద్రమైతే క్షేమంగానే దాటాను. బంగారం అమ్మే నగరానికి చేరాను. అక్కడ ఒకరింట్లో మన సరుకంతా దింపాను. 3 రోజుల్లోనే మొత్తం ఇనుమును ఎలుకలు తినేశాయి. అమ్మో, అవేమి ఎలుకలో! రవ్వంతైనా మిగిల్చకుండా లాగించేశాయి. నాకు అక్కడ ఉండాలంటే సిగ్గనిపించింది. తిరుగు ప్రయాణం కట్టి ఇదిగో ఇలా వచ్చి పడ్డాను. నాతో వచ్చిన నీ వాళ్ళకి రోగం వచ్చి మరణించారు. వ్యాధులు బాగా ప్రబలి అలా మరణించడంతో నాకు బాగా భయం వేసింది. వెంటనే తిరుగు టపా కట్టేశాను. నా స్నేహం వల్ల నువ్వు కూడా బాగా నష్టపోయావు వర్ధమానా, నన్ను క్షమించు అని అన్నాడు ధనగుప్తుడు. వర్ధమానుడు తిరిగి ఇంటికి వెళ్ళి ఏకాంతంగా కూర్చుని ఆలోచనలో పడ్డాడు. ఏంటి, అంత ఇనుమును ఎలుకలు తిన్నాయా? ధనగుప్తుడు చెప్పేది ముమ్మాటికి అబద్ధమే. అసలు ఎవ్వరినీ నమ్మకూడదు. ఒకవేళ నమ్మి పని అప్పగించినా మోసం చేస్తే రుజువు లేకుండా మనం మాట్లాడకూడదు. స్నేహం పేరు చెప్పి మనల్ని మోసం చేసిన వారికి దూరంగా ఉండడం కన్నా మనం కూడా అలాగే బాగా స్నేహంగా ఉన్నట్లు కనిపిస్తేనే వాడిని దెబ్బతీయగలం అని అనుకున్నాడు. అలానే ధనగుప్తుడికి ఏ అనుమానం కలగకుండా నటిస్తూ వచ్చాడు వర్ధమానుడు. ఒకరోజు ధనగుప్తుడి కొడుకును ఆడిస్తూ ఆడిస్తూ తన ఇంటికి తీసుకుని వచ్చి వాడిని ఓ గదిలో దాచిపెట్టాడు. సాయంత్రం అయ్యేసరికి ధనగుప్తుడి పనివాళ్ళు వర్ధమానుడి ఇంటికి వచ్చి పిల్లవాడి గురించి అడిగారు. దానికి వర్ధమానుడు జాలిగా మొహం పెట్టి కన్నీటితో, అయ్యో, ఏం చెప్పేది? పిల్లవాడిని ఓ గద్ద ఎత్తుకుపోయింది. అది చెప్పడానికి మనసు రాక ఇక్కడే ఉండిపోయాను అని అన్నాడు. జరిగిందంతా ధనగుప్తుడికి చెప్పారు పనివాళ్ళు. అది విన్న ధనగుప్తుడికి కోపం వచ్చింది. ఎక్కడైనా గద్ద పిల్లవాడిని ఎత్తుకుపోవడం చూసామా విన్నామా? వాడు చెప్పేది అంతా అబద్ధం అని అనుకుని వర్ధమానుడిపై రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజుగారు వర్ధమానుడిని పిలిపించి, ఏమయ్యా, ఇంత అబద్ధమా? పిల్లవాడిని గద్ద ఎత్తుకుపోయిందా? మర్యాదగా నిజం చెప్పమన్నాడు. దానికి వర్ధమానుడు, రాజా, నేను చెప్పేదానికి పొంతన లేదని గ్రహించారు. అలాగే అన్నీ గ్రహించండి. 2 నావల ఇనుముని ఎలుకలు తినేశాయట. నన్ను మోసం చేసి నా సొత్తును కాజేశాడు ఈ ధనగుప్తుడు అని బదులు పలికాడు వర్ధమానుడు. ఏమిటి ధనగుప్త, వర్ధమానుడు చెప్పేది నిజమేనా అని అడిగాడు రాజు. అవును మహారాజా, నిజమే. ఇనుము మొత్తాన్ని ఎలుకలు తినేశాయి అని అన్నాడు ధనగుప్తుడు. ఏంటి, ఎలుకలు అంత ఇనుమును తిన్నాయా? నిజం చెప్పు. మరీ పిచ్చివాడిలా కనబడుతున్నానా అని గదమాయించాడు రాజు. వెంటనే వర్ధమానుడు, రాజా, ఇనుమును ఎలుకలు తిన్నాయనడం ఎంత అసంబద్ధమో
అలాగే పిల్లవాడిని గద్ద తన్నుకుపోయిందనడం కూడా అంతే కదా అని అన్నాడు. రాజుకు నవ్వు వచ్చింది. ఏం ధనగుప్త, మర్యాదగా నీ మిత్రుడి ధనాన్ని అతనికి ఇచ్చేయి అని మరింత గట్టిగా మందలించాడు. అయ్యో మహారాజా, ఇతడిచ్చిన ఇనుముకి ఇనుమే ఇస్తాను గాని బంగారం ఎలా ఇచ్చేది చెప్పండి అని అన్నాడు ధనగుప్తుడు. ఆ మాటలకి రాజుగారికి పట్టరాని కోపం వచ్చింది. భటులారా, వీడి ముక్కులో నీళ్లు పోయండి, నిజం కక్కించండి అనగానే భటులు ముందుకు వచ్చారు. వెంటనే ధనగుప్తుడు, రాజుగారు, నేను 1 పడవ బంగారాన్ని తీసుకుని వచ్చాను అని అన్నాడు. రాజుకు నమ్మకం కుదరలేదు. భటులు ధనగుప్తుడిని చితక్కొట్టారు. వాడు నోరు విప్పాడు. 2 పడవల ఇనుముకి 4 పడవల బంగారం వచ్చిన విషయం, వర్ధమానుడి పనివారిని చంపింది, బంగారాన్ని దాచింది మొత్తం పోసుగుచ్చినట్లు చెప్పేశాడు. రాజుగారు ఆ బంగారాన్నంతా తెప్పించి వర్ధమానుడికి ఇచ్చాడు. రాజా, ఇందులో నాది 2 పడవల బంగారమే, దాన్నిస్తే చాలు అని అన్నాడు. వర్ధమానుడు నిజాయితీ నచ్చిన రాజు అతడిని ఎంతో మెచ్చుకున్నాడు. మిగిలిన బంగారాన్ని రాజుగారు కోశాగారానికి తరలించారు. ధనగుప్తుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు.